నమస్కారం మీ సోదరిద్దరికి కూడా. 7 అయింది, మొదలు పెట్టేసుకుందామని ఒక్కసారి చిన్న గణపతి ప్రార్థన. అదే రకంగా ఈరోజు మనల్ని వారి రామనామంతో అలరాలించిపోయే అభినవ లవకుశులిద్దరికీ కూడా స్వాగతం పలుకుతూ మనం కార్యక్రమాన్ని మొదలుపెట్టుకుందామండి. ఒక్క నిమిషం రికార్డింగ్ ఆన్ చేస్తాను. ఒక్కసారి రికార్డింగ్ అనిపిస్తుంది అలాగే. సో ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం ప్రణో దేవి సరస్వతీ వాజేభిర్వాజినీవతి ధీనామవిత్ర్యవతు. గణేశాయ నమః, సరస్వత్యై నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఆనందో బ్రహ్మేతి వ్యజానాత్ ఆనందాద్యేవ ఖల్విమాని భూతాని జాయంతే ఆనందేన జాతాని జీవంతి ఆనందం ప్రియంస సంవిశంతీతి సైషా భార్గవీ వారుణీ విద్యా పరమే వ్యోమన్ ప్రతిష్ఠితా య ఏవం వేద ప్రతిష్టతి అన్నవానన్నాదో భవతి మహాన్ భవతి ప్రజయా పశుభిర్బ్రహ్మవర్చసేన మహాన్ కీర్త్యా. ఓం శాంతి శాంతి శాంతి. ముందుగా ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి వచ్చిన అందరికీ కూడా స్వాగతం. ఒక్క 2 మాటలు నా తోచిన చెప్పిన తర్వాత ఈ వేదికని అభినవ లవకుశులు, అపర లవకుశులు ఖమ్మంబాటి సోదరులకి అందచేద్దాము. చాలా ముఖ్య విషయం ఏమిటంటే, ఎంతో ఉన్నత విద్య లౌకికంగా వారు నేర్చుకుని కూడా పెద్ద పెద్ద బహుళజాతి సంస్థల్లో ఉద్యోగం చేస్తూ కూడా రామనామాన్ని నమ్ముకుని వారు పూర్తిగా ఏమిటంటే ఈ రామనామాన్ని అన్ని చోట కూడా అదే రకంగా ధర్మాన్ని అలాగే మన పురాణ ఇతిహాసాలని వాటిని ప్రచారం చేయడంలో వారు పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. పెద్దవారు ఆదిత్య గారైతే పూర్తిగా ఈ మార్గంలోకి వచ్చేసారు. అసలు శంకర్లు మనకు చెప్తారు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని. అదే మనకి దశానిర్దేశం, దారి చూపించే దీపం అని చెప్పుకోవచ్చు అన్నమాట. భక్తి అనేది మనసును శుద్ధి చేస్తుంది. అంటే భక్తి అంటే భగవంతుని స్మరణలో లీనం అవ్వడం. నారదుడు కూడా నారద భక్తి సూక్తాల్లో చెప్తారు ఏమంటే, సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. అంటే భక్తి అనేది భగవంతుని పట్ల పరమ ప్రేమ అని. దానికి మార్గాలు చాలా ఉన్నాయి. ఈ భక్తిని మనం వ్యక్తిగతంగా పాటించడంతో పాటు 10 మందికి పంచడం, భక్తి పట్ల అనురక్తిని కలిగించడం అనేది చాలా ముఖ్య విషయం. అందులో నాదరూపంలో భగవత్ ప్రేమకు వ్యక్తీకరణ చేస్తూ 10 మందిలోనూ ఈ భక్తిభావాన్ని పెంచడం అనేది చాలా పెద్ద విషయం. అది దానికి ఎవరైతే ఈ నామాన్ని ముందు తీసుకెళ్తారో వారి వారి మార్గంలో, ముఖ్యంగా నేనైతే వీరిని భాగవతారులు అంటాం. భాగవతారులు అంటే మన ధర్మంలోనూ శాస్త్రంలో కూడా చాలా పెద్ద విశేషమైనటువంటి స్థానాన్ని ఇవ్వబడింది. ఎందుకంటే సదా భగవంతుడిని మనసును నింపుకొని ఆ భగవంతుని నామాన్ని స్మరిస్తూ దాన్ని 10 మందికి పంచేవాళ్ళంటే వారు కూడా భగవంతుని రూపాలుగానే ఇక్కడ చెప్పబడింది అన్నమాట. ఎవరైతే భగవంతుని కథలు, నామాలు, గుణగణాలను కీర్తన చేస్తూ సంగీత రూపంలో ప్రజలకు అందిస్తారో వారి మహాత్ములుగా చూడాలని చెప్పి మనకి పెద్దలు, ధర్మం, శాస్త్రం చెప్తుంది అన్నమాట. ఏ నోటైతే భగవద్గానం ఉంటుందో ఆ గానం అది విన్నవారందరి మనసును శుద్ధి చేస్తుంది అన్నమాట. అందువల్ల ఏమిటంటే వారు చేసేది ఆ భగవత్ సేవ అవుతుందో దానికి విశేషమైనటువంటి స్థానాన్ని మనందరం కూడా ఇవ్వాలి. వారిని పూర్తిగా చాలా గౌరవంగా వారిని చూసుకోవాల్సిన ధర్మం మనందరికీ ఉంది. వారి నోట వచ్చే ప్రతి శబ్దం, రాగం, ప్రతి తాళం కూడా అది భగవంతునికి ఇచ్చే నైవేద్యం అవుతుంది. దాన్ని వీక్షించే భాగ్యం మనది. అందువలన ఇది చాలా చిన్న విషయం కాదు. ఇది వారు చేస్తున్నటువంటి మహావిషయం. మహానుభావులు అందరూ కూడా త్యాగరాజ స్వామి అంతా కూడా వారి కీర్తనలు ఇదే చెప్తారు అంతా కూడా. ఇంకొకటి ఏంటంటే నాదోపాసన అనేది చాలా ఉత్కృష్టమైన ఉపాసన కింద చెప్పబడింది. నాదోపాసన పరమ భక్తి రూప అని అంటుంది శాస్త్రం. అంటే నాదానికి ఆరాధన చేయడమే భక్తి యొక్క అత్యున్నత రూపం అని కూడా చెప్పబడింది అన్నమాట ఇది. అందువల్ల ఏంటంటే ఎక్కడైతే వారి గానంతో శ్రోతలలో భక్తిభావాన్ని, స్వాంతనని, సత్యాన్ని నింపుతుందో అది తద్వారా మనకి దైవానుభూతి కలుగుతుందో అది పరమ ఉత్కృష్టమైనది కూడా చెప్పబడింది అన్నమాట.
సామాన్య సంగీతకారుడు అంటే వేరే వాళ్ళని చిన్నపరచాలని కాదు అది. సామాన్య సంగీత కళాకారుడు శబ్దాన్ని మాత్రమే సృష్టించగలుగుతాడు. ఎవరైతే ఈ భగవత్నామాన్ని కూడా ఆ శబ్దంలో దైవాన్ని ఉంచుతారో వారు ఇంకా ప్రముఖులని చెప్పబడింది మాట. అందువల్ల ఏంటంటే మరొక్కసారి వీరికి సోదరులకి నమస్కారాలు తెలియపరుస్తూ వారికి ఆ, ఈ సదా నాదోపం చేయవారు నిత్యం దైవ సన్నిధిలో ఉంటారు వారు. అలా దైవ సన్నిధిలో ఉండే ఈ సోదరులు ఇద్దరికి కూడా మరొకసారి స్వాగతం పలుకుతూ మన భాగ్యం ఏంటంటే ఆదిత్య గారు మన దగ్గర వేదాధ్యయనం చేస్తారు. తద్వారా ఏంటంటే మనకి ఇంకాస్త దగ్గరగా వారితో మనకి మెసులుకునే అవకాశం మనందరికి కూడా. భక్తి లేకుండా సంగీతం శబ్దం మాత్రమే, భక్తి కూడిన సంగీతమే పరమాత్మ స్వరూపం. అందువల్ల ఏంటంటే వారికి వేదికను అందిస్తూ వారిని మనందరినీ వారితో వచ్చినట్టుగా మనందరిగా రామగానామృతంలో రామలీలా విశేషాలతో మనల్ని ముంచుతాను కోరుతూ సోదరులిద్దరికి కూడా నమస్కారాలు తెలుపుతూ వేదిక అందజేయడం అవుతుంది. అయ్యా మీదే వేదిక. శ్రీరామజీయం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణపతే నమ. ఈ రోజున చక్కని వేదిక పైన మేము రామగానం చేసే అదృష్టానికి నోచుకున్నాం. చాలా కాలం తర్వాత సంక్షిప్తంగా ఈరోజు రామకథను పాడే యోగానికి నోచుకున్నాం. అయితే మాకు ఈ సంస్థతో చక్కని అనుబంధం కూడా ఇప్పుడు ఏర్పడిపోయింది. మేము కూడా గురువుగారి విద్యార్థులం అయ్యాం ప్రస్తుతం. చక్కగా వేదాభ్యాసం చేస్తూ ఇటు నాదోపాసన చేస్తూ మా జీవితాన్ని పండించుకునే ప్రయత్నంలో ఉన్నాం. పెద్దలైన మీ అందరి ఆశీర్వచనాలను కోరుకుంటూ నేటి మా గానానికి ఉపక్రమిస్తున్నాం. నేడు మేము పాడబోయే కీర్తనలన్నీ నేను రాసుకున్నవి భగవత్ కృప చేత. మొట్టమొదటిగా అసలు రామాయణంలోనికి ప్రవేశించబోయే ముందు నేను భగవత్కృప చేత రచించుకున్న సప్తతాళ రామాయణం అని ఒక ప్రక్రియ ఉన్నది. చాలా లఘువుగా 3 నిమిషాల్లో మొత్తం రామాయణాన్ని అంతా అది చెబుతుందన్నమాట. దాన్ని సంస్మరించుకుంటూ అందరం కూడా రామాయణ కథాసుధలో కొట్టుకుపోవడానికి సిద్ధులమవుతాం. శుభదము మధురము ఫలదము సుధయగు రచనము స్మృతి శృతి స్ఫురితము హరి గుణమణిమయ నిగళము కవితలపున మధుర సుధగ హరి కథయును అది వెలసెను నరులకు తమ విధిని తెలుపధర ధర్మము తిరిగి నిలుప ఉదయించెను ప్రథమ రచన దశరథునికి కలిగిని నలుగురు వరతనయులు వసుధన కల చదువులు గురువుల దరి బడసెను మురిపెము కడు ఒలికెను ఒక తరిముని వరమణి దశరథపురి పదమిడే తన సవనము గడువగ దశరథ రుపు కొమరుల ఋషి వెనుకను చనమని సవనము జరుగగయిన కులబడి శరములబడి అసురులు మడసెను మిథిలన శివధనువును విరిచిన హరిసిరికిని మనువది జరిగెను తన భరతుని నుపునిగ కనుటకు దశరథ సతి హరి అవని జలను అడవులకును చనమని పలికెను అడవిన అవని జనదే అసురుడు నిజపురికి నిగొని తను తరలెను కపివరులను హరితను కలసెను ఎగిరి కపివరుడదే వెలసి తను రిపుపురిన్ తొలిగ విధువదనయౌ అవని జను గనినదే మదిన ముద మరయగా మధుర మగు హరి కథన్ పవన జుడు పలుకగా అవని జయు మురిసెనే హనుమకును తన మణిన్ మహితముగ ఒసగిని కపీసున్ రాముడే చూడ శుభాలన్ ఆ కపేదెల్ప పయోధిన్ వారధి నిల్ప అభీతుల్ వానరుల్ దాట దురమ్మున్ సాహసుల్ దూక శరమ్ముల్ ధీమతుల్ వాడే సురారిన్ శ్రీహరే జంపే స్వరాళిన్ లోకులే పాడే సునీతన్ భూమి జందెచ్చే అయోధ్యన్ రాజుగా నీలే నతుల శతమిది సుగుణ హరికిని అతని పదములు మదిన తలుపగ శుభము కలుగును సుదతి జనకజ చరిత సతతము పెదవి నుడి విన కలిమి కలుగును నిజము తెలుపగా కలిమి కలుగును నిజము తెలుపగా శ్రీరామ జయం శ్రీరామ జయం శ్రీరామ జయం. ఈ అద్భుతమైన రామగాథను మనకు అందించినది వాల్మీకి కోకిల.
అలాగే ఆయన్ని కూడా ఒక్కసారి సంస్మరించుకుంటూ నేటి కార్యక్రమంలోనికి మేము ఉపక్రమిస్తాం. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. ఆ నల్లని కోకిల మనోవసంతాన కూసిన కమ్మని గానం ఈ రామాయణ కథాగానం. మనమంతా పులకించటానికి, మనమంతా తరించటానికి వాల్మీకి తాతయ్య, అదే మేము ఆత్మీయంగా పిలుచుకునే తాతయ్య గారు, మేమిద్దరం వాళ్ళకి ముని మనవలతో సమానం. ఎందుకంటే మాకు జీవితాన్ని ఇచ్చింది ఆయనే. అలా మా తాతయ్య గారు చల్లని కోయిలగా కూసిన కమ్మని గానం ఈ రామాయణ కథ. ఆయన కూసినది ఎక్కడా అంటే కవితా శాఖను అధిరోహించి అక్కడ కూశారన్నమాట. ఆయన కూస్తే మరే నాదము మన చెవికి ఆనదు. అంత తీయని నాదము, అంత తీయని గానము ఈ రామకథ. ఇప్పుడు మనమంతా రామకథలో దాదాపుగా గంట పాటు ఓలలాడబోతున్నాం. ఇది సామాన్యమైన భాగ్యం కాదండి. అసలు రామ అనగలగాలంటేనే ఎన్నో కోట్ల జన్మల పుణ్యం ప్రోది కావాలి. మేము అటు ఇటు కార్యక్రమాలకు వెళ్తూ ఉంటాం కదా, రామ భజన చేయించే ప్రయత్నం చేస్తూ ఉంటాం అందరితోనూ. అందులో కూడా కొంతమంది మరి ఏ పాపవశానో రామనామం పలకకుండా రెండు పెదవులని అంటి పెట్టుకొని ఉంటారనమాట. మరి నాకు అది అర్థమైతే మనకి రామనామం చెప్పటం కోటి జన్మల పుణ్య విశేషం చేతనే సాధ్యపడుతుంది అని తెలుసుకోగలుగుతాం. అయితే ఆ వాల్మీకి కోకిలను కూడా ఇప్పుడు సంస్మరించుకుంటూ మేము ఈ కార్యక్రమంలోనికి ఉపక్రమిస్తున్నామండి. దీన్నే వివిధులు ఎన్నో రీతులు రచించారు. మొట్టమొదట సంస్కృతంలో చక్కగా వాల్మీకి వారు ఈ గాథను అందిస్తే, తదుపరి తులసీదాసు గారు, ఇటువంటి ఎందరో మహాత్ములు మనకి ఈ కథని అందించి ఉన్నారు. తులసీదాసు గారైతే ఈ కథను రచిస్తూ సీతారామ గుణగ్రామ పుణ్యారణ్య విహారిణం నమో విశుద్ధ విజ్ఞానం కవీశ్వర కపీశ్వరవు అని వారు వాల్మీకి మహర్షిని పలు నోళ్ళ ప్రస్తుతించారనమాట. అలా మనం శ్రీరామ కరుణామృతంలోని శ్లోకాన్ని కూడా ఒక్కదాన్ని సంస్మరించుకొని కార్యక్రమంలోనికి వెళ్దాం. ఇది శ్రీరామ ధ్యాన శ్లోకం అన్నమాట. ఎవరైనా ఈ శ్లోకాన్ని మనసారా చెబితే వారి మనస్సులో శ్రీరాముడు ప్రతిష్ఠితం కాక మానడు. నీలాంబుజ శ్యామల కోమలాంగం సీతా సమారోపిత వామభాగం పాణౌ మహాసాయక చారు చాపం నమామి రామం రఘువంశనాథం. ఇలా ఎవరైతే రాముల వారిని తలుస్తారో వాళ్ళకి సదా సర్వదా రక్షణ చేకూరుతుంది. ఎందుకంటే ఇది రక్షా స్వరూపం. పాణౌ మహాసాయిక చారు శాపం. ఒక తొడపైన సీతమ్మ వారు కూర్చుని ఉన్నారు, మరొక చేత అయ్యవారు విల్లును ధరించి ఉన్నారు తనను ఆశ్రయించిన భక్తులని వెనువెంటనే కరుణించడానికి. అటువంటి అవతారమూర్తిని, అనురాగమూర్తిని ఇప్పుడు మనం కథ ద్వారా తలుసుకోబోతున్నాం. ఎంతో సౌభాగ్యవంతులం. ఈ కథ అంతా అయిన తర్వాత అందరి చేత కూడా రామనామం చెప్పించే ప్రయత్నం చేస్తాం భజన రూపంలో. అందరూ కూడా మీ మీ స్థానాల నుండి ఉత్సాహంగా ఈ భజనలో పాల్గొని మమ్మల్ని ఇంకా ఉత్సాహితులను చేయాలని నేను కోరుకుంటున్నాను. మొట్టమొదటిగా అసలు సంక్షిప్త రామాయణం పాడుతున్నామని ఇందాకే చెప్పాను కదా, ఆ సంక్షిప్త రామాయణంలో మళ్ళీ మరో సంక్షిప్త రామాయణం అన్నమాట. మొట్టమొదటిగా వాల్మీకి మహాముని వద్దకు వెళ్ళిన నారదుల వారు ఉపదేశించే క్రమం ఎట్టిదో ఇప్పుడు మేము చెప్పబోతున్నాం. రఘుకుల రాముని దివ్య కథ అఘమును బాపెడి గురుబోధ. ఇది గురుబోధగా వాల్మీకి మహామునికి అందింది. ఆ వాల్మీకి మహాముని గురుబోధగా మనకందరికీ అందింది. మనల్నందరినీ తరింపజేస్తుంది. అంత అద్భుతమైన మహనీయమైన మహత్తరమైన రామాయణ గాథ క్రమాన్ని మనం ఇప్పుడు పరిశీలిద్దాం. రఘుకుల రాముని దివ్య కథా అఘమును బాపిడి గురుబోధ. రఘుకుల రాముని దివ్య కథా అఘమును బాపిడి గురుబోధ. రఘుకుల రాముని దివ్య కథా దివ్య కథా దివ్య కథా దివ్య కథా. రవికుల జాతుడు దశరథ తనయుడు సవన రక్షకుడు శరచాపధరుడు
రవికుల జాతుడు దశరథ తనయుడు సవన రక్షకుడు శరచాపధరుడు అవని జాధవుడు భార్గవ విజయుడు అవని జాధవుడు భార్గవ విజయుడు అవతార పురుషుడు కళ్యాణ రాముడు అవతార పురుషుడు కళ్యాణ రాముడు రఘుకుల రాముని దివ్య కథా అఘమును బాపిడి గురుబోధ రఘుకుల రాముని దివ్య కథా దివ్య కథా దివ్య కథా దివ్య కథా ధరణి నరోత్తముడు పితృవాక్యాశ్రితుడు పౌరహితకరుడు కాననచరుడు ధరణి నరోత్తముడు పితృవాక్యాశ్రితుడు పౌరహితకరుడు కాననచరుడు వరమౌని వరుడు పంచవటి స్థితుడు వరమౌని వరుడు పంచవటి స్థితుడు ఖరదూషదమనుడు పావన రాముడు ఖరదూషదమనుడు పావన రాముడు రఘుకుల రాముని దివ్య కథా అఘమును బాపెడి గురుబోధ రఘుకుల రాముని దివ్య కథా దివ్య కథా దివ్య కథా దివ్య కథా కపివర సన్నుతుడు వాలి భంజనుడు పాప విదారుడు పవనజా ప్రియుడు కపివర సన్నుతుడు వాలి భంజనుడు పాప విదారుడు పవనజా ప్రియుడు తాపసమిత్రుడు రావణ నిధనుడు తాపసమిత్రుడు రావణ నిధనుడు ఈప్సిత వరదుడు ఆదిత్య వినుతుడు ఈప్సిత వరదుడు ఆదిత్య వినుతుడు రఘుకుల రాముని దివ్య కథా అఘమును బాపిడి గురుబోధ రఘుకుల రాముని దివ్య కథా దివ్య కథా దివ్య కథా దివ్య కథా అలా చల్లగా నారదుల వారి దగ్గర నుంచి ఉపదేశాన్ని పొందిన వాల్మీకి మహాముని 24,000 శ్లోకాలలో మానవ ప్రజ్ఞకు అందే విధంగా ఈ శ్రీమద్ రామాయణాన్ని విశదంగా రచించారు. రచిస్తూనే మొట్టమొదటి సర్గలో మళ్ళీ మొట్టమొదటి 100 శ్లోకాలు సంక్షిప్త రామాయణంగా మొత్తం కథ ఎలా ఉండబోతోందో మనకందరికీ చెప్పి ఉన్నారు. అటు తరువాత ఆయన మనస్సులో పెద్ద సందేహం బయలుదేరింది. ఇంత రామాయణాన్ని అయితే రచించాను, పాడడానికి చాలా యోగ్యంగా ఉంది ఈ రామాయణం. ఎవరైనా వీణ చేత పట్టుకొని నాదాన్ని పలికిస్తూ ఈ రామాయణాన్ని పాడితే ఇంకా శోభాయమానంగా ఉంటుంది. అటువంటి రామాయణాన్ని పాడేవారు ఎవరు అని ప్రశ్నించుకుంటే తర్కించుకుంటే అప్పుడు ఆయన మనస్సుకు తట్టిన 2 పేర్లు లవకుశులు. సీతమ్మ వారి అనుంగు బిడ్డలు వారిద్దరూ కూడా. వారిద్దరూ అప్పటికి వాల్మీకి మహాముని ఆశ్రమంలోనే పెరుగుతున్నారు. ఈ పిల్లల కంటే ఈ రామాయణాన్ని ప్రచారం చేయటానికి వేరొకరికి అధికారం లేదు, కాబట్టి ఈ పిల్లలకే నేను రామాయణం చెబుతాను అని వారిద్దరి చేత కంఠోపాఠం చేయించారు ఆ దివ్య కథని. ఆ ఇద్దరూ కూడా చాలా భక్తితో శ్రద్ధతో చక్కగా వేద సమమైన ఆ రామాయణాన్ని తెలుసుకొని అధ్యయనం చేసి కంఠోపాఠం చేసి ఈ భారత భూమి పైన పలు క్షేత్రాల ఆ రామాయణ గాథను వినిపించడానికి సమాయత్తులయ్యారు.
ఆ నోట ఈ నోట వీరి ప్రతిభా కీర్తి బాకి వారి మధురగానానికి ఎందరో ముగ్ధులై సాక్షాత్తుగా ఒకానొక సమయంలో రామచంద్రమూర్తి ఒక గొప్ప యాగాన్ని చేస్తుంటే ఆ యాగస్థలిలో ఈ చక్కని రామాయణ గాథను పాడే అవకాశాన్ని ఈ లవకుశులిద్దరూ పొంది ఉన్నారన్నమాట. అప్పుడు రామచంద్రమూర్తి తన గాథను వింటూ మైమరిచిపోయి సింహాసనాన్ని దిగి అవరోహించి ఈ బాలకుల చెంత కూర్చుని మునుల చెంత పరివేష్టించి చక్కగా ఈ రామాయణ గాథను తాను ఆకర్ణించాడనమాట. అంత తీయనైనది రామాయణ గానం. బాలకాండతో మొదలవుతుంది, యుద్ధకాండతో ముగుస్తుంది, ఉత్తరకాండ కూడా అనుబంధంగా ఉంటుంది. కానీ ఉత్తరకాండను మేము ఇక్కడ ప్రస్తావించట్లేదు. పట్టాభిషేకంతోనే నేటి కార్యక్రమాన్ని మేము సంపూర్ణం చేస్తాం. కాబట్టి సప్తకాండ విలసితం అంటూనే నేడు 6 కాండలు మీకు వినిపించబోతున్నాం, గమనించగలరు. ఇప్పుడు బాలకాండతో మనం ఈ సంక్షిప్త రామాయణ గానాన్ని మొదలు పెట్టుకుందాం. బాలకాండ కథను ప్రత్యేకంగా మీకు పరిచయం చెయ్యక్కర్లేదు. రామచంద్రమూర్తి జననము, ఆయన పలు విద్యలు వశిష్ఠుల వారి దగ్గర నేర్చుకోవటం, విలువిద్యా పారంగతుడై చక్కగా విశ్వామిత్రుడితో పాటు లక్ష్మణ సహితుడై వెళ్ళి తాటకిని సంహరించటం, మారీచ సుబాహులను మద్దించటం, అటు తరువాత జనకుడు మిథిలాపురిలో గొప్ప యాగాన్ని చేస్తుంటే అక్కడకు చేరుకొని ప్రసంగవశాత్తు అక్కడున్న శివధనువు గురించి తెలుసుకొని ఆ శివధనువును చూడ్డానికి ముచ్చటపడి ఆ శివధనుస్సును అందుకోగానే అది రామచంద్రమూర్తి కృష్టికి తాళలేక రెండుగా విరిగిపోవటం. ఇంతకు మునుపే శివధనుస్సును ఎవరైతే విరుస్తారో ఆ విలువిద్యా పారంగతుడికి, ఆ మహాబలవంతుడికి తన కూతురు అయిన సీతనిచ్చి పెళ్లి చేస్తానని జనకుల వారు మాట ఇవ్వటం, అది రామచంద్రమూర్తి నెరవేర్చటం, దశరథుడికి ఈ కబురు పంపటం, దశరథుడు వియ్యం అందుకోవడానికి చాలా సిద్ధంగా ఆనందంగా ఉండటం, అందరూ కలిసి సీతారాముల వారి చక్కని కళ్యాణం చేయటం. ఇది టూకీగా చెప్పాలంటే బాలకాండ యొక్క కథ. మీరు నమ్మండి నమ్మకపోండి, ఇప్పటి వరకు ఈ రామాయణాన్ని వందల వేదికల మీద పాడాము, 1000 సార్లు పాడుంటాము. ఎన్నిసార్లు పాడినా, ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరని మహాకావ్యం రామాయణం. ఎన్నిసార్లు చదువుకుంటే అన్ని కొత్త అర్థాలు ఈ రామాయణంలో స్ఫురిస్తాయి. అంతమంది మహావేత్తలు ఈ రామాయణానికి ఎన్నో భాష్యాలు రచించి ఉన్నారు. ఒక్కొక్క భాష్యాన్ని తీసి చదువుతుంటే మనకెంత తక్కువ తెలుసునో తెలుసుకొని శిరస్సు వినయం చేత మరింతగా ఉగ్గుతూ ఉంటుందన్నమాట. రామాయణం మహాసముద్రం వంటిది. అటువంటి సముద్రంలో ఈదాలంటే ఒక జన్మ సరిపోదు. రామచంద్రమూర్తి పలు జన్మలను మాకొసగి ప్రతి జన్మలోనూ ఆ రామాయణ గాథ యొక్క మహాత్మ్యాన్ని, తీయదనాన్ని అనుభవించగల యోగ్యతను కల్పించి, ఇదిగోండి మీ వంటి శ్రోతలను మాకు అనుగ్రహించి చక్కగా రామాయణాన్ని 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు కాదు, 1,00,00,000 సార్లు కాదు, అనంతంగా ప్రచారం చేసి అనంతంగా పాడే భాగ్యాన్ని కలిగించాలి అని కోరుకుంటూ ఇప్పుడు మనం అందరం చక్కగా బాలకాండను సంగ్రహీకరించుకొని విందాం. రామకథను వినరండో జనులు, రామకథను కనరండో జనులు, రామకథను వినరండో జనులు, రామకరుణ కనరండో జనులు, రామ ప్రేమలో తడవండో, రామ ప్రేమలో తడవండో, రామ రామయని తనియరో, రామ కథను వినరండో జనులు, రామ కరుణ కనరండో జనులు. సరయూ తటిపై కొలువైయుండెను సుందరయోధ్యానగరము, నరపతి దానికి దశరథుడు తన సతులి తెలుపగము గురు. పారల పేరులు కౌసల్య సుమిత్ర కైకేయిలునుడువా, ధరణిన సకల సౌభాగ్యములున్నను వారికి లేరట సంతానం. రామకథను వినరండో జనులు, రామ కరుణ కనరండో జనులు.
సంతు కలుగగా దశరథ భూపతి యాగము సలిపెను అయోధ్యనా. చింత తీర్చగా విష్ణుమూర్తి తను రాజుకు తనయులుగా జనించ. ఇంత ముద్దు బాలురను గాంచుచు పులకించిపోయే జనులెల్లా. రతిపతి కాంతితో రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు శోభింప. రామ కథను వినరండో జనులు, రామ కరుణ కనరండో జనులు. ఘనమగు విద్యలు వశిష్ఠు ధరిన నేర్చుచు శిశువులు ప్రాపును గాంచి. ముని కోరికపై రామ లక్ష్మణులని రాజు అడవికే పంపే. శనికానలకును తాటకిని చంపే ధీరాత్ములైన సోదరులే. ఒనరింపగ మారీచ సుబాహుల మద్దనమీ సవనము జరిగే. రామ కథను వినరండో జనులు, రామ కరుణ కనరండో జనులు. సుదతి అహల్యను ఉద్ధరింపగను గౌతమ మునియే సంతసిలే. కదలి వచ్చి శ్రీరాముని గాంచి ఎంతో ప్రేమతో పలకరించే. ముదముతో పొంగుచు సురముని గణములు దాశరథిని సంస్తుతించే. మిథిలాపురముకు విశ్వామిత్రుని తోడుగా వారే పయనమయే. రామ కథను వినరండో జనులు, రామ కరుణ కనరండో జనులు. పురజనులను మోహింపజేయు సౌందర్య రాశి రాముండాయే. కరముల దాలిచి శివచాపమ్మును లీలగ తానే భంజించే. వరుడై జానకి హృదయమున నిలచి చిరుత నవ్వులను చిందించే. పరశురాముని అహమును వణచగ ఆదిత్యనుతుడు యశమును పొందే. రామ కథను వినరండో జనులు, రామ కరుణ కనరండో జనులు. సీతా కళ్యాణం తర్వాత పరశురామ గర్భభంగం కూడా జరుగుతుంది. పరశురాముల వారు తాను విష్ణావతారమే కాబట్టి తనలోని అదనపు కళలను, విష్ణు కళలను ధనుస్సు రూపంలో రాముల వారికి అందించి తాను తపస్సు కోసం తరలి వెళ్ళిపోతారు. మహాభారతంలో మళ్ళీ పరశురాముల వారి ఘట్టం మనకు వస్తుందన్నమాట. అయితే ఇక్కడ ఈ అపురూపమైన ఘట్టంలో రెండు విష్ణావతారాలు ఎదురుపడ్డం మనం గమనించవచ్చు. అటు తరువాత రామ పరివారం అంతా అయోధ్యకు చేరుకుంటుంది. ఇది అయోధ్యకాండకు ఆరంభం. చాలా కాలం చక్కగా సుఖంగా జీవిస్తారు సీతారాముల వారు ఆ అయోధ్యలో. అటు తరువాత సీతారాముడికి అయోధ్యలో యవరాజ్య పట్టాభిషేకం చేయాలి అని సంకల్పిస్తాడు దశరథుల వారు. కైకేయి ప్రేరణ చేత అందుకు విఘ్నం ఏర్పడుతుంది. రాముల వారు అడవులకు వెళ్ళాల్సి వస్తుంది. రాముల వారిని అనుసరించి బాధాతప్త హృదయంతో భరతుడు కూడా వెళ్ళి చివరాఖరికి పాదుకా పట్టాభిషేకం చేయించుకొని పాదుకా పట్టాభిషేకం చేసి రాముల వారి ఆ పాదుకలను నెత్తిపై ధరించి తిరిగి తీసుకువస్తాడనమాట. ఈ అపురూపమైన ఘట్టాలన్నీ కూడా మనకి అయోధ్యకాండలో కానవస్తాయి. ఇది నిజంగా భక్తితో మొత్తంగా అధ్యయనం చేస్తే అయోధ్యకాండని భరతకాండ అనాలనిపిస్తుంది. అయోధ్యకాండ పరమ కరుణారసపూరితమైన కాండ. అసలు భరతుడి వ్యక్తిత్వం అంటే ఏమిటో ఈ కాండ ద్వారా మనం తెలుసుకోవచ్చు అనమాట. భరతుడు ఎంత రామభక్తుడో, ఎంత పితృభక్తుడో మనకి ఈ ఎంత రామభక్తుడో ఈ కాండ ద్వారా మనకి తెలిసి వస్తుందన్నమాట. అటువంటి అయోధ్యకాండని ఇప్పుడు సంగ్రహంగా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం.
రామకథ రామకథ రమ్యమైన రామకథ ప్రేమ సుధ పొంగించును ఈ వసుధ. రామకథ రమ్యమైన రామకథ ప్రేమ సుధ పొంగించును ఈ వసుధ. రామకథ శ్రీరామకథ రామకథ శ్రీరామకథ శ్రీరామకథ. రాముని రాజుని చేయగ దశరథుడాజ్ఞాపించి చేమంతుల పూలవలే జనుల మనసులే విరిసే. రాముని రాజుని చేయగ దశరథుడాజ్ఞాపించి చేమంతుల పూలవలే జనుల మనసులే విరిసే. ప్రేమపు కైకమ్మ మదిన మంధర విషమును నింపే. భామిని దశరథునకు తన కోరికలను విన్నవించే. రామకథ రామకథ రమ్యమైన రామకథ ప్రేమ సుధ పొంగించును ఈ వసుధ. రామకథ శ్రీరామకథ రామకథ శ్రీరామకథ శ్రీరామకథ. తనయుని అడవికి పంపగ సవతి తల్లి కోరేను. తన భరతుని రాజు సేయపతిని నిగ్రహించేను. తనయుని అడవికి పంపగ సవతి తల్లి కోరేను. తన భరతుని రాజు సేయపతిని నిగ్రహించేను. పెను శోకము పొంది పంక్తి రథుడు తాను దుఃఖించే. ఖనుడగు రాముడు మాత్రము తల్లి ఆజ్ఞ స్వీకరించే. రామకథ రామకథ రమ్యమైన రామకథ ప్రేమ సుధ పొంగించును ఈ వసుధ. రామకథ శ్రీరామకథ రామకథ శ్రీరామకథ శ్రీరామకథ. సతితానే తోడవగా రాముడు అడవులకేగెను. భ్రాతృడు తనననుసరింపమదిన తృప్తి చెందేను. సతితానే తోడవగా రాముడు అడవులకేగెను. భ్రాతృడు తనననుసరింపమదిన తృప్తి చెందేను. ప్రీతుండై గుహుని సేవలకు తననే దీవించెను. చిత్రకూట పర్వతముకు వెడలగ గంగను దాటెను. రామకథ రామకథ రమ్యమైన రామకథ ప్రేమ సుధ పొంగించును ఈ వసుధ. రామకథ శ్రీరామకథ రామకథ శ్రీరామకథ శ్రీరామకథ. దశరథుడే చనిపోయిన వార్త చెవుల సోకగను. అశ్రువులే ఏరులవగా ఆదిత్యనుతుడు దుఃఖించెను. దశరథుడే చనిపోయిన వార్త చెవుల సోకగను. అశ్రువులే ఏరులవగా ఆదిత్యనుతుడు దుఃఖించెను. ఆశపడక రాజ్య పదవి పైన ధర్మమును చెప్పెను. దాశరథి పాదుకలకు భరతుడు పట్టము గట్టెను. రామకథ రామకథ రమ్యమైన రామకథ ప్రేమ సుధ పొంగించును ఈ వసుధ. రామకథ శ్రీరామకథ రామకథ శ్రీరామకథ శ్రీరామకథ. ఇప్పుడు రాముల వారు చక్కగా ఆ పాదుకలకు పట్టాభిషేకం చేసుకొనిచ్చి భరతుల వారికి అందించిన పిమ్మట భరతుల వారు అత్యంత ఆదరంతో రాముల వారు ధరించిన ఆ పాదుకలను తల ధరించి తను నందిగ్రామం అనే ఊరికి తీసుకువచ్చి అక్కడి నుంచి పరిపాలన కొనసాగిస్తాడు. తను రెండు మాటలు అంటాడండి. రాముడు లేని అయోధ్య అయోధ్య కాదు, రాముడున్న అడివే అయోధ్య. ఆ మాట చెప్పింది ఎవరో కాదండి, సాక్షాత్తుగా సుమిత్రాదేవి చెబుతుందన్నమాట లక్ష్మణుణ్ణి పంపించేటప్పుడు. రామం దశరథం విద్ధి
మాం విద్ధి జనకాత్మజాం అయో అట అయోధ్యాం అటమీం విద్ధి గచ్చ తాత యథా సుఖం అని చెబుతారనమాట. అసలు అన్నదమ్ములకి ఇలా తల్లి చెబితే ఆ ఇల్లు నందనవనం అవుతుంది అనిపిస్తుంది అనమాట. అందుకనే ఆవిడ అన్నారు, రాముడున్న అడవి ప్రాంతమే అయోధ్యగా భావించి వర్ధిల్లు నాయన, సుఖంగా వర్ధిల్లు. పైగా అడవిలో పెద్ద సౌఖ్యాలు ఉండవు కదా. కానీ గచ్చ తాత యథా సుఖం అనటంలోని ఆంతర్యం ఏమిటంటే, రాముడెక్కడుంటే అదే సౌఖ్యానికి నిలయము, రాముడెక్కడుంటే అదే భద్రతకు స్థానము. కాబట్టి అక్కడ ఉండి సుఖించు నాయనా, రాముడి చెంతన ఉండగలుగుతున్నా కాబట్టి నీ వంటి భాగ్యవంతుడు మరొకడు లేడు అని సుమిత్ర పలునోళ్ళ ఆ లక్ష్మణుణ్ణి కీర్తించి పంపిస్తారనమాట. అది అందుకున్నాడేమో భరతుడు. తాను ఆ- అయోధ్య లేని రాముడు లేని అయోధ్యకు వెళ్ళబోడనమాట. వెళ్ళడు. ఎందుకంటే అది అయోధ్య కాదు, అది అడవితో సమానం. అందుకనే రాముడికి కాస్త సమీపంలోనే ఉందామని నందిగ్రామంలో ఒక ఊరిని ఏర్పరచుకొని అక్కడి నుంచి తన పాలన కొనసాగిస్తూ ఉంటాడు. మరో మాట ఏమంటాడు అంటే, పాలన చేసేది నేను కాదు, పాలన చేసేది రాముడి పాదుకలు, నేనా పాదుకలకు దాసుడినై రాముడి తరపున ఈ రాజ్యభారాన్నంతటిని చక్కబెడుతున్నాను అని అనుకుంటాడనమాట. అంత రామభక్తుడు మా భరతుడు. అంత రామభక్తితో విలసిల్లాడు కనుకనే ఈ అయోధ్యకాండని పెద్దలు భరతకాండంగా కీర్తించారు. అసలు తులసీదాసు గారైతే ఈ అయోధ్యకాండాన్ని చెబుతూ అద్భుతంగా కీర్తించారు. ఆ రామచంద్రమూర్తి యొక్క కీర్తిని నెలవంకతో పోలుస్తూ, ఆ నెలవంకలో అర్థభాగాన్ని పొందగలిగిన వ్యక్తి ఎవరైనా ఈ లోకంలో ఉన్నారు అంటే అది భరతుడు మాత్రమే అని కీర్తిస్తారనమాట. అంతటిది భరతుడి యొక్క రామభక్తి. పైగా రామచంద్రమూర్తే లక్ష్మణుడితో నాకు ఎవరంటే ఇష్టమో తెలుసా అంటూ లక్ష్మణుడు కాసింత నొచ్చుకొన్నా కూడా భరతుడి పేరే చెబుతారు. ఎందుకంటే, లక్ష్మణ నువ్వు నా పక్కన ఉన్నావు కాబట్టి నాకు భక్తుడిగా మెలుగుతున్నావు, ఎక్కడో ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తూ నాకు భక్తుడిగా మెలగడం ఇంకా కష్టం. ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నవాడు భరతుడు కాబట్టి నాకు అత్యంత ఇష్టుడయ్యా అని చెబుతూనే, పిచ్చివాడా అలా అనుకుంటావా, అందరూ తమ్ముళ్ళంటే నాకు ఇష్టము, మనమంతా ఒక్కటి అని చెబుతూ అయోధ్యకాండలో మరొక గొప్ప విషయం ఉంటుందండి. ఇది మానవాళికి ఉపయోగపడుతుంది, ప్రస్తుత సమాజానికి ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను. అది మాట ఏమిటంటే, నా తమ్ముళ్ళు అనుభవించలేని సౌఖ్యం ఏదైనా బూడిద కావలసిందే, నా తమ్ముడితో పాటు నేను అనుభవించే సౌఖ్యమే సౌఖ్యము, నేను కేవలం అనుభవిస్తూ నా తమ్ముళ్ళు పస్తులుంటే ఆ సౌఖ్యం నాకు అక్కర్లేదు, ఆ సౌఖ్యం తక్షణమే బూడిదవుగాక అని రామచంద్రమూర్తి అంటారండి. రామాయణ మహాకావ్యాన్ని పరిశీలిస్తే అసలు సమాజం ఎలా ఉండాలి, ఒక కుటుంబం ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉంటే కలతలు రాకుండా చక్కగా ఉండవచ్చు అని పలు భంగుల ఆ మహావేత్త అయిన వాల్మీకి మహర్షి చెప్పి ఉన్నారు. అలా బ్రతికారు ఆ నలుగురు అన్నదమ్ములు, చక్కగా మనకు ఆదర్శమయ్యారు. అసలు భారత భూమిపైన సజీవంగా ధర్మం నడయాడుతోంది అంటే ఈ రూపంలో దానికి రామాయణ భారతాలే కారణము. భక్తి విలసిల్లుతోంది అంటే భారత భూమిన అందుకు భాగవతమే కారణము. ధర్మము భక్తి రెండిటికీ కూడా ఇటువంటి పురాణ ఇతిహాసాలే ఆలవాలము. ఈ పురాణ ఇతిహాసాలన్నీ పుట్టినది, ఉద్గమించినది ఆ వేదం నుండి. ఆ వేదాన్ని చక్కగా అధ్యయనం చేస్తున్న వేద విద్యార్థులం మనమంతా. ఇప్పుడు మీరంతా అనే బదులు మనమంతా అనొచ్చు, ఎందుకంటే నేను మీతో పాటు కలిశాను కాబట్టి నాకు ఎంతో సంతోషంగా ఉంది. పైగా వేద సమమైన రామాయణాన్ని ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అలాగే అయోధ్యకాండను దాటాం, అరణ్యకాండలోకి ప్రవేశిస్తున్నాం. ఈ అరణ్యకాండ కబంధాసుర విరాధ వధతో మొదలయ్యి కబంధాసుర వధతో పూర్తవుతుందన్నమాట. చిత్రంగా ఉంటుంది. ఇందులోనే ఎంతో మంది మహర్షులు రాముడి చెంతకు చేరుతారు, రాముడు ఎందరో మహర్షుల చెంతకు చేరుతారు. విచిత్రమైన కాండ అరణ్యకాండ. అంటే ఏ రణము లేని కాండ, రణగుణధ్వనులకు దూరంగా ఉండే కాండ, అంటే మునుల కాలవాలమైన కాండ. ఎవరైతే అరణ్యకాండను భక్తితో పారాయణం చేస్తారో వారికి వైరాగ్యం సిద్ధిస్తుంది, రాముడి పట్ల చక్కని భక్తి కూడా సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్పి ఉన్నారనమాట. అసలు రామాయణాన్ని పారాయణం చేస్తేనే గొప్ప భక్తి సిద్ధిస్తుంది. అందున ఈ అరణ్యకాండను పారాయణం చేస్తే ప్రత్యేకంగా మిక్కుటమైన మిక్కిలిగా భక్తి సిద్ధిస్తుంది అని పెద్దలు చెప్పి ఉన్నారు. అటువంటి అరణ్యకాండని ఇప్పుడు మేము పాడుతున్నాం. రామాయణమును పాడెదము, రాముని కథనే చెప్పెదము, రామ రామయని పలికెదము,
రాముని కృపనే పొందెదము. రామాయణమును పాడెదము, రాముని కథనే చెప్పెదము. రామ రామయని పలికెదము, రాముని కృపనే పొందెదము. రామాయణమును పాడెదము, పాడెదము, పాడెదము. దండకావనమున అడుగిడి అచ్చటి స్థలములకే పవిత్రత కూర్చెను ఖండించి, విరాధుని చేష్టలు శాంతి స్థాపనము తిరిగి చేసెను. నిండుగా శరభంగ సుతీక్ష్ణాయులు ఇచ్చిన శుభ దీవెనలతో సాగెను. అండను కూర్చగా అగస్త్యానుగ్రహమది రామునకు మంగళమిచ్చును. రామాయణమును పాడెదము, రాముని కథనే చెప్పెదము. రామ రామయని పలికెదము, రాముని కృపనే పొందెదము. రామాయణమును పాడెదము, పాడెదము, పాడెదము. పంచవటి తటిన నివాసముండగ సతి అనురాగము బాసట నొసగెను. రెచ్చిన రావణు చెల్లి శూర్పణక ముక్కు చెవులను సౌమిత్రి కోసెను. వచ్చి పైబడిన ఖరదూషణాది రక్కసులను రఘువీరులు చెండెను. నిశ్చితంబైన రావణు చావుకు రణఘంటికలను మ్రోగగ చేసెను. రామాయణమును పాడెదము, రాముని కథనే చెప్పెదము. రామ రామయని పలికెదము, రాముని కృపనే పొందెదము. రామాయణమును పాడెదము, పాడెదము, పాడెదము. జానకి కోరిన బంగరు జింకను వేటాడగ రాముడు వెడలేను. అన్నజాడను వెతుకగ లక్ష్మణుడాతని వెనకని తరలేను. దానిని అదునుగా జూచిన రావణుడా సాధ్విన పహరించేను. కానలేక తన భార్య జాడను రాముడమితముగ విలపించేను. రామాయణమును పాడెదము, రాముని కథనే చెప్పెదము. రామ రామయని పలికెదము, రాముని కృపనే పొందెదము. రామాయణమును పాడెదము, పాడెదము, పాడెదము. గృధ్రాదిపుడే సీతమ్మ జాడ సోదరులకును తెలుపగను. ఛిద్రమౌవగ రాముని మనసే తమ్ముడు తననే నెమ్మది పరచెను. భద్రముగ శబరి భక్తికి మెచ్చి నదిగా మెను మలచేను. నిద్రింపజేసెనాదిత్యనుతుడు కబంధాసురుని మృత్యువొడిలోను. రామాయణమును పాడెదము, రాముని కథనే చెప్పెదము. రామ రామయని పలికెదము, రాముని కృపనే పొందెదము. రామాయణమును పాడెదము, పాడెదము, పాడెదము. అలా వధతో మొదలై వధతో ముగుస్తుంది. మధ్యలో ఏమో మునుల దర్శనాలు ఉంటాయన్నమాట. అరణ్యకాండ అంటే అరణ్యంలో జరిగే కాండ అని ఒక అర్థం చెప్పుకున్నా, అంతరంలో అరణ్యకాండ అంటే ఏ రణము లేని కాండ, అంటే రణగుణధ్వంలోకి బాగా దూరంగా ఉన్న కాండ అని మనస్సు ద్వారా తెలుసుకోవచ్చు. అసలు దీన్ని రీడ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అంటారు కదా, అలా చదువుకుంటే అలా పారాయణ చేస్తే ఈ అరణ్యకాండని తెలిసి వస్తుందన్నమాట. అసలు రామాయణాన్ని అంతా అలాగే పారాయణ చేయాలి. ఎన్నో గూఢార్థాలు ఈ రామాయణం ద్వారా మనకు తెలుస్తాయి, వెలికి వస్తాయి అన్నమాట. ఎన్నిసార్లు చదివితే అన్ని గూఢార్థాలు ఈ రామాయణం నుండి ఉబికి వస్తూ ఉంటాయి. అందుకని ఎన్నోసార్లు చదువుకోవాలి.
మళ్ళీ మళ్ళీ పునీతలం అవుతూనే ఉండాలి. ఒక పక్క పుణ్యాన్ని వసగుతుంది పారాయణ, ఒక పక్క చక్కని యోగాన్ని కూడా వసగుతుంది ఈ పారాయణే. కాబట్టి పారాయణం చేయటం బ్రతుకుకు పరమార్థం అని తెలుసుకుంటే అది రామాయణమైన, భారతమైన, వేదమైన, భాగవతమైన, ఇతర పురాణాలు ఇతిహాసాలైనా కూడా దేన్ని పట్టుకున్న పారాయణ ద్వారా జీవుడు తప్పకుండా తరించగలడు. అది శబ్దోపాసన, నాదోపాసన, బ్రహ్మోపాసన. ఆ శబ్దోపాసనైనా, నాదోపాసనైనా బ్రహ్మోపాసనగా పరిణమించి మనల్ని తరింపజేయగలదు అనే మాట అందరూ తెలుసుకోవాలి, తెలుసుకొని తరించాలి. ఇప్పుడు మనం కిష్కింధకాండలోకి ప్రవేశించబోతున్నాం. ఇందులో అసలు నిజానికి ఆనందమూర్తి అయిన ఆంజనేయ స్వామి వారి ప్రవేశం ఉండబోతున్నది. ఇది కిష్కింధలో జరిగిన కాండ కాబట్టి కిష్కింధకాండ. ఆంజనేయ స్వామి వారి ప్రవేశము, వాలివధ ఇందులోని ముఖ్యమైన ఘట్టాలు. చివరాఖరికి వానర సైన్యం అంతా దక్షిణ దిక్కుకు చేరుకుంటుంది సీతాన్వేషణలో భాగంగా. అక్కడ సీతమ్మ వారు కానరాకపోవడంతో వారంతా ప్రాయోపవేశం చేయాలి అని నిరాశ చెంది ఉంటారు. అప్పుడు జటాయు అన్నగారైన సంపాతి వారికి దర్శనమిచ్చి తాను దీర్ఘదృష్టిని కలిగిన వాడు కనుక సీతమ్మ వారి జాడను చెప్పటము జరుగుతుంది. సీతమ్మ వారి జాడను కనుక్కోవటానికై తగిన యోగ్యులు ఎవరు అని పరిశీలిస్తుండగా జాంబవంతుడికి హనుమ తడతాడు మనస్సుకి. అప్పుడు హనుమంతుల వారిని ప్రేరేపించి సముద్రాన్ని లంఘించమని ఉపదేశిస్తాడు. చక్కని విప్లవాత్మకమైన భావాన్ని, రామరసాత్మకమైన భావాన్ని జాంబవంతుల వారు, హనుమంతుల వారు ఏకంగా ఆకాశ పర్యంత సంవర్ధి అయి భాసిల్లుతారు ఈ కాండ చివరిలో. కిష్కింధకాండ చివరితో మొదలుపెట్టి ఇక అద్భుతమైన కాండ తదుపరి మొదలు కానుంది. చిన్నగా ఈ కిష్కింధకాండను కూడా తెలుసుకొని తదుపరి రమ్యమైన, రమణీయమైన కాండలోనికి ప్రవేశిద్దాం. అది ప్రత్యేకమైన కాండ. అసలు రామాయణం అంతా ఓ గ్రంథం అనుకుంటే ఇప్పుడు తర్వాత రాబోతున్న కాండ ఒక ప్రత్యేకమైన గ్రంథం. దాన్ని పారాయణ చేసి కల్పవృక్షం వలె దాన్ని ఆశ్రయించి కోరికలు ఈడేర్చుకుంటున్న వాళ్ళు కొల్లలు. నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆ కాండ ఏమిటో తర్వాత చెప్పుకుందాం. ముందు కిష్కింధ కాండను మనసారా తనివితీరా పాడుకొని తరిద్దాం. పావనమైనది రామ కథ, మా జీవనమైనది రామ కథ. పావనమైనది రామ కథ, మా జీవనమైనది రామ కథ. భావించిన తానమృతధారగ దీవించును ఆదిత్యనుతుని కథ. పావనమైనది రామ కథ, మా జీవనమైనది రామ కథ, రామ కథ, రామ కథ. మగ్నము కాగా సీతను వెతకుటలో రామ సౌమిత్రులే, విఘ్న ధ్వంసుడై దర్శనమిచ్చెను అంజనీ సూనుడే. అగ్ని సాక్షిగా మైత్రియే పడెను రామ సుగ్రీవులకే. అగ్ని సాక్షిగా మైత్రియే పడెను రామ సుగ్రీవులకే. భగ్నము చేయగ వాలి చేష్టలను కపుడే రాముని కోరే. పావనమైనది రామ కథ, మా జీవనమైనది రామ కథ. భావించిన తానమృతధారగ దీవించును ఆదిత్యనుతుని కథ. పావనమైనది రామ కథ, మా జీవనమైనది రామ కథ, రామ కథ, రామ కథ. వాలిని చెండుట చేత సుగ్రీవుని రాజ పదవిలో నిల్పే. కాలగమనమున సీతను వెతకుట యందున సాయమునడిగే. గాలింపమనుచు రామ పత్నినే కపివరుడే చెప్పే. గాలింపమనుచు రామ పత్నినే కపివరుడే చెప్పే. నాలుగు దిక్కుల వ్యాపించి కపులు స్వామి కార్యమును జరిపే. పావనమైనది రామ కథ, మా జీవనమైనది రామ కథ.
భావించిన తానమృతధారగ జీవించును ఆదిత్యను తుని కథ పావనమైనది రామ కథ మా జీవనమైనది రామ కథ రామ కథ రామ కథ కొంత సైన్యమది అంగదు నీడన దక్షిణ దిక్కుకు పోయి భ్రాంతి కమ్మగా నిరాశ చెంది వారలు చావగ చూసి అంత సంపాతి జానకి జాడను వానరులకు తెలిపే అంత సంపాతి జానకి జాడను వానరులకు తెలిపే ఇంతింతై హనుమ సంద్రము దాట తన ఆకృతిని పెంచి పావనమైనది రామ కథ మా జీవనమైనది రామ కథ భావించిన తానమృతధారగ దీవించును ఆదిత్యను తుని కథ పావనమైనది రామ కథ మా జీవనమైనది రామ కథ రామ కథ రామ కథ. ఆ విధంగా హనుమంతుల వారు ఇక సీతమ్మ వారిని అన్వేషించటానికి లంకకు పయనమవ్వటానికి ఆకాశ పర్యంత సంవధ్యి అయి సిద్ధపడ్డారు. తాను రాముడు విడిచిన బాణంగా తనను తాను అభివర్ణించుకుంటూ బయలుదేరబోతున్నారు లంకకు. బయలుదేరుతుండగా తాను రామబాణంతో ఎందుకు పోల్చుకున్నారు అంటే రెండు విషయాలు. ఒకటి, రామబాణానికి అహంకారం ఉండదు. రాముడు చేత విడవబడుతున్న బాణాన్ని నేను అని పరిపూర్ణమైన ఎరుక కలిగి ఉంటుంది. అటువంటి నిరహంకారుణ్ణి నేను, పరిపూర్ణమైన రామభక్తుడను నేను అని చెప్పుకోవటం ఒకటైతే, రెండవది రామ బాణానికి తిరుగు ఉండదు. అది ఎక్కడికి తగిలినా విజయాన్ని సాధిస్తుంది, ఎక్కడ దానికి అపజయం అన్నది ఉండదు అనేది రెండవ భావన. రెండు భావాల చేత అయినా నేను రామబాణం వల్లే లంకకు వెళ్ళబోతున్నాను అని చెప్పుకొని ఇంకా లంకకు బయలుదేరతారు. రసరమణీయమైన సుందరకాండకు ఇది నాంది. ఆ చక్కని తతో రావణనీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష పథమన్వేష్టం చారణా చరితేపథి అనే శ్లోకంతో మొదలవుతుంది. అసలు ఇది పైపైకి ఒక మామూలు శ్లోకంగా, కథను మనకు చెబుతున్న శ్లోకంగా కనిపించిన పెద్దలు వ్యాఖ్యానించారండి. ఒక యోగి యోగంలో అత్యున్నతమైన స్థితికి చేరుకోవటానికి, పరమాత్మను తెలుసుకోవటానికి బయలుదేరబోతున్నట్టుగా పెద్దలు ఇందులోని అంతరార్థాన్ని అభివర్ణించారు. అంత గొప్పదైన సుందరకాండను ఇప్పుడు మనం సంక్షిప్తంగా వినబోతున్నాం. పెద్దలు మరొక్క మాటను కూడా అందించారు. ఎక్కడైతే ఈ సుందరకాండ స్మరణ జరుగుతుందో అక్కడక్కడ పోతున్న ప్రాణాలు కూడా నిలబడతాయి, అక్కడ అపమృత్యు దోషాలు తొలగుతాయి. ఇది నాకు స్వానుభవమే. ఒకానొకసారి ఒక ప్రమాదానికి మేము గురైతే అక్కడ తెలియకుండా నేను సుందరా అని స్మరణం చేసే సుందరకాండాన్ని కూడా కాదు, అందులో చెప్పబడిన హనుమంతుల వారైన సుందరుణ్ణి స్మరిస్తే ఆ ప్రమాదం నుంచి నేను బయటపడడం జరిగింది. మా తమ్ముడికి కూడా అటువంటి అనేకమైన అనుభవాలు ఉన్నాయి. మేమిద్దరం హనుమంతుల వారికి తమ్ముళ్ళము అని చెప్పుకోవడానికి ఎంతగానో ఇష్టపడతాం, ఎంతగానో గర్విస్తాం. హనుమంతుడు మా అన్నయ్య, మేము ప్రేమగా పిలుచుకొని హనుమన్న. నేను మారుతి, తాను సామీరి, మధ్యలో మాకు హనుమ ఉంటారు. ఆయనే మా చేత అన్ని వేదికల మీద ఈ రామాయణాన్ని సుస్వరంగా పాడిస్తూ ఉంటారు. భద్రంగా మమ్మల్ని ప్రతి వేదికకు చేరుస్తూ ఉంటారు. ఎక్కడ పాడాలో ఆయనే నిర్ణయిస్తారు, ఎలా పాడాలో ఆయనే నిర్ణయిస్తారు, నా ద్వారా ఏ మాట పలకాలో కూడా ఆయనే నిర్ణయిస్తారు. మా శృతిని సవరించే వాదకుడు ఆయన, ఆయన చేత నిలిచిన వీణలు మేమిద్దరం అన్నమాట. కాబట్టి మా అన్నయ్యను మరొక్క మారు స్మరించుకుంటూ అద్భుతమైన సుందరకాండకు మేము నాంది పలకబోతున్నాం. ఇది కూడా సంక్షిప్తంగా ఉంటుంది. సుందరకాండ మొత్తం కథంతా వస్తుంది. హనుమంతుల వారు లంకకు చేరుకొని సీతాన్వేషణ చేసిన పిమ్మట తుదకు ఆయనకు సీతమ్మ వారు దర్శనమిస్తారు. అటు తరువాత సీతమ్మ వారికి రాముల వారి అంగుళీయకాన్ని ప్రదానం చేసి సీతమ్మ వారి నుంచి చూడామణి అభిజ్ఞానంగా పొందిన పిమ్మట రావణాసురుడికి కొన్ని మంచి మాటలు చెప్పాలని చూస్తారు. రావణాసురుడు వినడు. హనుమంతుల వారి తోకకు నిప్పు పెట్టమని రాక్షసులకు పురమాయిస్తాడు పనిని. రాక్షసుల లంకను చూడ్డానికి అదే అదునుగా భావించిన హనుమ మొత్తం ఆ లంకనంతా తన తోకకున్న నిప్పు చేత తగలబెడతాడు.
అలా ఆ ఆ లంక తగలబడుతున్న ఘట్టంతో ఈ సుందరకాండ ముగుస్తుంది. అటు తరువాత హనుమంతుల వారు తిరిగి రాముల వారి పాదాలను చేరుకొని అక్కడ జరిగిన కథనంతా రాముల వారికి నివేదించి సీతమ్మ వారు తనకిచ్చిన చూడామణి రాముల వారి చేతిలో పెట్టడంతో సుందరకాండ పరిపూర్ణమవుతుంది. ఇప్పుడు ఈ సుందరకాండను సంగ్రహీకరించి చిన్న పాట ద్వారా మీ అందరికీ అందజేస్తాం. సుందరమగుని రామాయణము, సుందర రాముని ధర్మ పయనము, సుందరి సీతా దివ్య చరితము, సుందరు హనుమంతుని మాహత్యము. సుందరమగుని రామాయణము, సుందర రాముని ధర్మ పయనము, సుందరి సీతా దివ్య చరితము, సుందరు హనుమంతుని మాహత్యము. మహామేరువుగా రూపము పెంచి వాయుసుతుడు తా ప్రయాణించెను, మహాప్రేమతో ఆతిథ్యమొసగ చూచిన మైనాకు నివారించెను. మహాసర్పమై మింగగ వచ్చిన సురసను బుద్ధితో మెప్పించేను, మహాత్ముని నీడ పట్టగ బూనిన సింహిక ప్రాణము ఛేదించేను. సుందరమగుని రామాయణము, సుందర రాముని ధర్మ పయనము, సుందరి సీతా దివ్య చరితము, సుందరు హనుమంతుని మాహత్మ్యము. లంకను చేరగ లంకిణిని గెల్చి లంకాపతికే ఎసరు పెట్టెను, లంకాపుర విభవము చూచుచు రాతిరి పిల్లిగ తాను నడిచెను. లంకా పట్టణమంత గాలింప జానకి మాత్రము కనపడకుండెను, లంకానాథుని ప్రమదావనమున చూడవలయునని మదికే తోచెను. సుందరమగుని రామాయణము, సుందర రాముని ధర్మ పయనము, సుందరి సీతా దివ్య చరితము, సుందరు హనుమంతుని మాహత్మ్యము. శోకము పొందిన సీతామాత అశోక వృక్షముకు కింద కనపడెను, శోక సంద్రముకు మరి ఒక రూపుగా మారుతికి తాను దర్శనమిచ్చెను. శోకమును బాప బుద్ధి తత్పరుడు శ్రీరామ కథను విన్నవించెను, శోకవహ్ని చల్లార్పగ వచ్చిన కపిని మైథిలి పుత్రుగ తలచెను. సుందరమగుని రామాయణము, సుందర రాముని ధర్మ పయనము, సుందరి సీతా దివ్య చరితము, సుందరు హనుమంతుని మాహత్మ్యము. మాత హృదయమును స్వామికి చెప్పగ మధుర స్మృతులను గురుతుగా అడిగెను, మాత శిరోమణి చేత ధరించి మారుతి వేల అసురులను కూల్చెను. మాతనపహాస్యమాడిన రావణునికి నీతిని బోధింపగ చూచెను, మాతకు నష్టము కలుగకుండగా లంకను కాల్చెను ఆదిత్యనుతుడు. సుందరమగుని రామాయణము, సుందర రాముని ధర్మ పయనము, సుందరి సీతా దివ్య చరితము, సుందరు హనుమంతుని మాహత్మ్యము. సుందరకాండను కూడా సంపూర్ణం చేసుకున్నాం. మరొక 2 పాటలతో మన కార్యక్రమం సంపూర్ణం కాబోతోంది. ఇప్పుడు యుద్ధకాండ రాబోతోంది. ఈ యుద్ధకాండలో రావణ నిధనం జరగబోతున్నది, రాముల వారికి పట్టాభిషేకం జరగబోతుంది. ఇందులో మరొక ముఖ్యమైన ఘట్టము సీతమ్మ వారి అగ్ని ప్రవేశము. చాలామంది అగ్ని పరీక్ష అని అభివర్ణిస్తారు, కానీ అది అగ్ని పరీక్ష కానేరదు. సీతమ్మ వారిని ఏ అగ్ని పరీక్షించగలదు? ఆవిడే ఒక అనింధనాగ్ని. ఆవిడ కేవలం అగ్ని ప్రవేశం చేసి అగ్నిని పునీతం చేస్తారు. ఆవిడ అగ్ని పునీత కదా, అగ్నిని పునీతం చేయడానికి ఆవిడ అగ్నిలోనికి ప్రవేశించారనమాట. అంతటిది తల్లి సీతమ్మ యొక్క వైభవం. ఆ తల్లి సీతా వైభవం ఈ కాండలో ప్రత్యేకంగా విరాజమానమవుతుంది. అటువంటి అద్భుతమైన యుద్ధకాండను తెలుసుకొని రాముల వారిని పట్టాభిషిక్తుడిగా నెత్తికెక్కించుకుందాం, ఏనుగంబారిలో ఊరేగించుకుందాం మానసికంగా. భలే భలే రామయ్య కరుణించాడు,
పలు సొబగుల రామ కథను పలికించాడు. భలే భలే రామయ్య కరుణించాడు. హనుమ వచనమాలించి స్వస్థతనే పొందంగా కన్నుల నీరిడి దాసుని కౌగిట చేచెను రాముడు. మిన్నులవే దద్దరిల్ల జయ జయ ఘోషల తోడ చనినది రాముని సైన్యము లంకకు వారధి కట్టగా. భలే భలే రామయ్య కరుణించాడు. పలు సొబగుల రామ కథను పలికించాడు. భలే భలే రామయ్య కరుణించాడు. కపటపు ప్రభువును విడచి విభీషణుడు వరుదించెను. ఉపశాంతిని పొందరాముడినే శరణమును వేడెను. అపరిమిత ప్రతాపముతో కుంభకర్ణుడిని చంపెను. తపనుని వలె వెలుగుచున్న అజయుడు రాఘవ రాముడు. భలే భలే రామయ్య కరుణించాడు. పలు సొబగుల రామ కథను పలికించాడు. భలే భలే రామయ్య కరుణించాడు. ప్రయాణించిన భమునందు మేఘనాథుడే వచ్చెను. మాయాశ్రము ప్రయోగింప లక్ష్మణుడే మూచిల్లెను. నయము చేయ తన మూర్ఛను హనుమ సంజీవని తెచెను. జయము పొందె మేఘనాథుని పైన లక్ష్మణు శౌర్యము. భలే భలే రామయ్య కరుణించాడు. పలు సొబగుల రామ కథను పలికించాడు. భలే భలే రామయ్య కరుణించాడు. చివరకు ఆ దశకంఠును యుద్ధ రంగమున దిగెను. నిర్వహింపరణ రచనము ఒంటి చేతితో పోరెను. అవధరించి ఆదిత్య హృదయమునే అగస్త్యుదరిన దివికి పంపె రావణుడిని నిర్భయుడగు జయరాముడు. భలే భలే రామయ్య కరుణించాడు. పలు సొబగుల రామ కథను పలికించాడు. భలే భలే రామయ్య కరుణించాడు. జానకికే అగ్ని పరీక్షను విధించే శ్రీరాముడు. మనువాడిన కరములతో మళ్ళీ ఆమెను వందెను. జనులెల్లరు సంతసిల్ల జగములెల్ల పొంగి పాడ ఘనుడగు ఆదిత్యనుతుడు పటభిరాముడైనాడు. భలే భలే రామయ్య కరుణించాడు. పలు సొబగుల రామ కథను పలికించాడు. భలే భలే రామయ్య కరుణించాడు. రామకథను పరిపూర్ణం చేసుకోగలిగాం. ఇప్పుడు చివరిగా మరి ఫలశ్రుతి. ఇంత రామకథను విన్నందుకు భక్తులు ఏమి పొందుతారు? ఆ రామకథ మాధుర్యంలో తేలియాడుతున్నందుకు భక్తులు సాక్షాత్తుగా రామధామాన్నే పొందుతారు. మరి ఆ రామకథ మాధుర్యాన్ని ఫలశ్రుతి ద్వారా మనము అందుకుందాం. రామకథ శ్రీరామ కథ. మెత్తని పూలు కురిసేటి దివ్య సుధా. ప్రేమనందించి తీర్చునది నీ వ్యధా. రామకథ శ్రీరామ కథ. రామకథ శ్రీరామ కథ. రామకథ శ్రీరామ కథ. చల్లని మమతలు కురియుచు మనలకు వేదన తీర్చే రామకథ. అల్లుకున్నట్టి అనుబంధాలకు అద్దము పట్టే రామకథ. పిల్లల పెద్దల హృదయములోన స్థిరమయ్యుండును రామకథ. కొల్లలు గాయిల కోరిన కోర్కెలు తీర్చి బ్రోచునది రామకథ. రామకథ శ్రీరామ కథ.
మెత్తని పువ్వులు కురిసేటి దివ్య సుధా, ప్రేమనందించి తీర్చునది మీ వ్యధా. రామకథ, శ్రీరామకథ, రామకథ, శ్రీరామకథ, రామకథ, శ్రీరామకథ. తీయని పాటగా పలికి పులకింప చేయునదే శ్రీరామ కథ. హాయిని జిహ్వకు తప్పక ఒసగి శాంతి కలిగించు రామ కథ. రాయగ రాయగ ఆదిత్యకు తన కరుణనందించు రామకథ. గేయము తానై దెందములోని గాయము మార్పును రామకథ. రామకథ, శ్రీరామకథ. మెత్తని పువ్వులు కురిసేటి దివ్య సుధా, ప్రేమనందించి తీర్చునది మీ వ్యధా. రామకథ, శ్రీరామకథ, రామకథ, శ్రీరామకథ, రామకథ, శ్రీరామకథ. రామకథ అమృతం, రామరూపం అమృతం, రామనామం అమృతం. మూడు కూడా చక్కని అమృతతుల్యమైన వస్తువులు ఈ లోకంలో మనకి భగవంతుడు అందించిన తరించటానికి సులభ సాధనాలు. రామ అనే నామం చెప్పగలగటం చాలా తేలిక, చాలా సులభం. రెండు పెదాలు ఉంటే చాలు, అందుకు తగిన నోటి నిర్మాణం ఉంటే చాలు. అది ఉన్నది కేవలం మనుష్యులకు మాత్రమే. లోపల నుంచి వాక్కు పిగిలి రామనామం కావాలి, అప్పుడే ఆ మనిషి యొక్క జీవితం సార్థకమవుతుంది. కాబట్టి ఇప్పుడు మేము మీ చేత రామనామం చెప్పించబోతున్నాం. అందరూ మీ మీ స్థానాల్లోనే కూర్చుని చక్కగా ఉత్సాహంగా కాసేపు లోకాన్ని మరిచిపోయి రామనామం చెప్పి తరింతురుగాక, మమ్మల్ని తరింపజేసెదరుగాక. రామ 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 రామ, జయ రామ 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 రామ, రామ 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 రామ, రామ జయ జయ రామ 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 రామ. రామ దశరథ రామ నందన రామ రామ రామ, దశముఖ మదన రామ రామ రామ, దశరథ నందన రామ రామ రామ, దశముఖ మదన రామ రామ రామ. పశుపతి రంజన రామ రామ రామ, పాప విమోచన రామ రామ రామ, పశుపతి రంజన రామ రామ రామ, పాప విమోచన రామ రామ రామ. రామ 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 రామ, జయ రామ 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 రామ, రామ 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 రామ, జయ రామ 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 రామ. अनाथ रक्षक राम राम राम, आपद बांधव राम राम राम, अनाथ रक्षक राम राम राम, आपद बांधव राम राम राम. मैथिली मोहन राम राम राम, मारुति वंदन राम राम राम, मैथिली मोहन राम राम राम, मारुति वंदित राम राम राम. राम 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 राम, जय राम 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 राम, राम 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 राम, जय राम 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 राम. अगणित गुण गण राम राम राम, अखंड वैभव राम राम राम, अगणित गुण गण राम राम राम, अखंड वैभव राम राम राम. अमित प्रताप राम राम राम, अतुलित भवनुत राम राम राम, अमित प्रताप राम राम राम, अतुलित भवनुत राम राम राम. राम 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 राम, जय राम 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 राम,
రామ 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 జయ రామ 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 దితి సుత భంజన రామ 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 దీన దయాళు రామ 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 దితి సుత భంజన రామ 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 దీన దయాళు రామ 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 దయా జలనిధే రామ 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 ధరణి సుతపతి రామ 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 दया जलनिधे राम 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 धरणी सुतपति राम 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 जय राम 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 जय राम 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 जय राम 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 जय 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 श्री राम जय రామ. ఆహా, అద్భుతం. రామనామంలో మొత్తం మునిగి తేలుతున్నాం. ఇంకా కార్యక్రమం ముందు ఏదో 4 మాటలు మాట్లాడడానికి ఏమిటంటే చాలా సులభంగా వచ్చాయి. ఈ రామనామం విన్న తర్వాత మాటలకు వెతుక్కోవాల్సిన పరిస్థితి. ఇక్కడ చిన్న అన్వయం ఉంది వేదానికి, రామచంద్రమూర్తికి. ధార్యతే ఇది ధర్మ అని వేదం చెప్తున్నమాట. అంటే అందరినీ ధరించి పాలించినట్టు ఏ పరమాత్మ స్వరూపం ఉందో దాన్ని పరమార్థ దృష్టిలో ధర్మం అంటారని చెప్పేసి అక్కడ రామాయణం చెప్తుంది. రామో విగ్రహాన్ ధర్మ అంటుందన్నమాట. ఆయన ఆయన రామో విగ్రహాన్ ధర్మగా ఖ్యాతిని పొందారు. ఏనాడు కూడా ధర్మాన్ని కానీ మర్యాదను కానీ ఉల్లంఘించకుండా మొత్తం మానవాళికి అన్ని యుగాలలో కూడా వారు ఏంటంటే మనకి భగవంతుడిగా మనకేంటంటే అక్కడ వారు విరాజిల్లుతున్నారు. అక్కడ అదే రకంగా ఇక్కడ ఇంకా చిన్న చిన్న అన్వయాలు ఉన్నాయి, ఎక్కువ సమయం తీసుకోను. శాస్త్రం ఏం చెప్తుందంటే, వేదం ఏం చెప్తుందంటే రుగ్వేదం నుంచి వాయిద్యం, యజుర్వేదం నుంచి అభినయం, అదే రకంగా సామాన్ నుంచి సంగీతము, అదే రకంగా అధర్వణ వేదం నుంచి భావ ప్రకటన వెలువడా అని చెప్తారన్నమాట. ఇక్కడ ఏమంటే మనకు ఒక విధంగా చతుర్వేద పారాయణం కూడా అయిపోయింది మీ యొక్క రామనామ కీర్తనతో. ఎందుకంటే మనకి ఆ 4 అంశాలు కూడా మనకి ఇక్కడ మనకి ప్రస్ఫుటం అయ్యాయి ఇక్కడ. ఎందుకంటే ఆ భావం రావాలంటే అభినయం ఉండాలి, ఆ భావం మనసులో కనిపించాలన్నమాట మనకి. అదేమిటంటే దాని ద్వారా ఏంటంటే వినే మాబోటి వాళ్ళంతా కూడా భావోద్వేగానికి లోనయ్యాం మొత్తం పరిపూర్ణంగా ఇంతవరకు కూడా. అదే రకంగా సాధకులకి ఎవరైతే అమ్మవారి సాధకులు ఉన్నారో వాళ్ళకి ఏంటంటే ఇంకా చక్కటి అన్వయం, నాకు బాగా నచ్చిన అన్వయం ఏంటంటే శ్రీరామో లలితాంబిక అంటుంది శాస్త్రం, ధర్మం. అంటే రాముల వారు అమ్మవారి యొక్క రూపం అని కూడా అది ఏంటంటే సాధకుల యొక్క నమ్మకం అన్నమాట. ఆ రకంగా ఏంటంటే చాలా సులభమైన మాటలతో చక్కగా అక్కడ మీ యొక్క కవిత్వ పటిమతో చక్కటి స్వరరచనతో. ఎందుకంటే సంగీతం కొంత ఏమంటారు కొంచెం పెద్ద పెద్ద రాగాల్లో వెళ్ళినా కానీ కూడా అదేంటంటే సామాన్యులకి అది ఎంతవరకు అది అర్థమవుతుంది, ఎంతవరకు ఆస్వాదించ అది ఏంటంటే కొంత అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కొంచెం జానపదాన్ని ఆస్వాదించే వాళ్ళు ఉంటారు, కొంచెం ఏంటంటే లలిత సంగీతాన్ని ఆస్వాదించేవాళ్ళు, చక్కటి శాస్త్ర సంగీతాన్ని ఆస్వాదించేవాళ్ళు. అందరినీ దృష్టిలో పెట్టుకుని చక్కగా స్వరరచన చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే సామాన్యుల నుంచి అందరికీ కూడా శాస్త్రం చేసిన వాళ్ళ దగ్గరికి కూడా అందరికీ చక్కగా ఏంటంటే మనసు హత్తుకునే విధంగా చక్కటి స్వరరచనతో ఎదురువాటి ఉదయాలు తాకే విధంగా మా అందరం కూడా ఏంటంటే రామాయణ మకరందాన్ని గ్రోలే అవకాశాన్ని ఏంటంటే చక్కగా మీరు ఇచ్చారు. ఇక్కడ ముఖ్యంగా చెప్పుకోవాలి ఏంటంటే సోదరుల యొక్క దాని గురించి చెప్తే నాకేమిటంటే ఇక్కడున్న లక్ష్మణుడి గురించే నాకేంటంటే నా మనసు ఎప్పుడు వెళ్తున్నమాట. ఎప్పుడు చక్కగా అన్నగారు అడుగుజాడల్లో ఎక్కడ ఏం మాట్లాడకుండా అన్నగారు మాట్లాడుతుంటే మురిసిపోతూ అక్కడ చాలా చోట్ల ప్రతి కార్యక్రమంలో చూస్తుంటాను, ప్రతి ఇంట్లో చూస్తుంటాను. ఎక్కడా కూడా అన్నగారి మాట జవదాటకుండా ఈ యుగంలో ఈ కాలంలో కూడా చక్కగా ఏంటంటే ఎలాగ ఆదర్శప్రాయంగా ఉండాలి, రాముడి వెంట లక్ష్మణుడు ఎలా ఉండాలి అని ఏంటంటే ఈ లక్ష్మణుడిని ఏంటంటే మా అందరికి కూడా చూపిస్తామంట. చాలా అది చక్కటి విషయం అది నిజంగా. ఇంకా ఆఖరి ఒక్క చిన్న మాట అంటే ఇక్కడున్న విద్యార్థుల కోసం కోవిడ్ సమయంలో వారు ఆదిత్య గారు ఫోన్ చేసి మీ కుటుంబానికి రామనామా వినిపిస్తామన్నారన్నమాట. అంటే కొన్ని జీవితంలో కొన్ని ఘట్టాలంటే మార్పులు ఎలా తీసుకొస్తాయి, అమ్మవారి కృప ఎలా ఉంటుందో తెలియడం అన్నమాట. అప్పటిదాకా ఏంటంటే మాకు మొదటి నుంచి కూడా మా గురువు గారి ద్వారా గాయత్రి మాతను తలుచుకోవడం తప్పితే ప్రత్యేకంగా రాముల వారిని తలుచుకోవడం తక్కువ. మా బామ్మ వేసవకాలంలో మేడపైన మమ్మల్ని పడుకోబెడుతూ చక్కగా రామాయణ భారత భగవతాలు చెప్పింది, అది వినడం వరకు తప్పితే ప్రత్యేకంగా రాముల వారి పట్ల రామాయణం పట్ల అంత అనురక్తి అనేది తక్కువగానే ఉండేది. దాంతో ఏంటంటే కొంత కినుకు కూడా ఉండేది రాముల వారి పట్ల నాకు.
ఎందుకంటే నాకు నామకరణం జరగలేదు. మా పెద్దనాన్నగారు పోయిన సంవత్సర కాలంలోనే ఆయన తిథినాడు పుట్టారని చెప్పేసి, మా అన్నయ్య పుట్టాడని చెప్పి శ్రీరామచంద్రమూర్తి అని నన్ను పిలుచుకోవడం మొదలుపెట్టారు. నాకు ఎటువంటి నామకరణం జరగలేదు. నాకు జరిగిన భాగ్యం ఏంటంటే మా గురువుగారి ద్వారా అక్షరాభ్యాసం జరిగింది. అదొక్కటే నాకు. అందువల్ల ఏంటంటే శ్రీరామచంద్రమూర్తి అంటే ఏదో పాత చింతకాయ పచ్చడిలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిలిచేవారు. ఒకళ్ళు మూర్తి అని, ఒకళ్ళు రామం అని, ఒకళ్ళు చంద్రం అని, ఇలా పిలుస్తూ ఉండేవారు అన్నమాట. ఇంకా కాలేజీ చేరిన తర్వాత ఇదేదో బాగాలేదు అని చెప్పేసి శ్రీరాముగా వ్యవహరించడం మొదలుపెట్టా. అది ఇప్పటికీ ఏమిటంటే అన్ని చోట్ల కూడా ఈ లౌకికంగా శ్రీరామ్ కోవలి అని అంతే. నాకు అదే ఇష్టపడేవాడిని. పూర్తిపై చెప్పుకోవాలంటే ఒక రకమైన సిగ్గు అభిమానంగా ఉండేది అనమాట. మొదటి ఈ భావాల నుంచి బయటపడడానికి ఈ ఈ ఈ సోదరుల పుణ్యమే. ఎప్పుడైతే కోవిడ్ సమయంలో 2020 ప్రాంతంలో ఎవరు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో వారంతటా వారు నాకు ఫోన్ చేసి మీ కుటుంబం కోసం రామనామాన్ని ఒకరోజు మేము వినిపిస్తామనేసరికి అప్పుడు కూడా కొంచెం సామాన్యంగానే అనిపించింది. ఎందుకంటే ఫోన్లే పాపం వారు మిత్రులు మాకోసం చెప్తున్నారన్న భావం తప్పితే ఆ రామనామాన్ని ఆస్వాదించాలన్న భావన అప్పుడు కూడా తక్కువే. ఎందుకంటే అబద్ధం ఆడకూడదు, మనందరం వేదం చెప్పుకున్న నోటితో అసలు మాడకూడదు. అది విన్న తర్వాత ఏమిటంటే అప్పుడు అసలైన మార్పు వచ్చింది. ఇంకా నా తల్లిదండ్రులు ఇంత చక్కటి పేరు పెట్టారా, దీని ఇంతవరకు మనం ఏంటంటే నిర్లక్ష్యం చేసుకున్నాం అన్న భావన ఒకటైతే కొన్ని రోజులకే అనుకోకుండా ఈ మహానుభావులు మన ఏమంటారు అయోధ్య ఈ వాద్యాన్ని ఎవరైతే బాధించి 92 ఏళ్ళు, అప్పుడు 92 93 ఏళ్ల వయసు పరాశరం మాకు ఇక్కడ ఢిల్లీలోనే ఉంటారు. వారికి మా గురువు గారే వారికి ఏంటంటే కార్యక్రమాలు చేయించేవారు. ఒకసారి మనకు కలవడం కూడా జరిగింది మా గురువుగారితో పాటు వెళ్ళి. అప్పుడు గుర్తులేదు నాకు, ఇవన్నీ వారికి తెలియదు. తర్వాత వారి గురించి తెలుసుకోవడం, వారి గురించి చెప్తుంటే ఆ వాద్యం మన్నాడు దాని జడ్జిమెంట్ వస్తున్నప్పుడు మొత్తం అంతా కూడా హనుమ కోతుల రూపంలో వచ్చి ఆ ఇంటి పైన అంతా సందడి చేయడం అవన్నీ విన్న తర్వాత ఏంటంటే ఇంకాస్త తెలుసుకునే అవకాశం. తర్వాత ఒకసారి రామాయణ పారాయణం ఒకసారి చేసుకోవడం ఈ రకంగా ఏంటంటే అక్కడి నుంచి ఏంటంటే ఈ రామాయణానికి దగ్గర అవుతూ రాముల వారికి దగ్గర అవుతూ అక్కడి నుంచి మొదలైనమాట. దీనికి బీజం పడింది ఈ సోదరుల వల్లనే. ఇదండి ఇక్కడ సభాముఖంగా చెప్పాల్సిన ధర్మం ఉంది. ఎందుకంటే అది లేకపోతే రాముడు పోన్లే నా పేరులో రాముడు ఉన్నాడు దేవుడు అంత భావన వరకు ఉండే తప్పితే రాముల వారికి ఇంత దగ్గరగా అదే రకంగా ఇంక ఈ వేదంలో కూడా చక్కగా అక్కడ అన్వయం అక్కడ ఇందా చెప్పినట్టుగా ఏంటి రామో విగ్రహాన్ ధర్మ అని అదే రకంగా వేదం చెప్పిన ధర్మం గురించి ధర్మానికి మారు పేరే రాముల వారు. ఇంక రెండోది ఇంకేం లేదు, ఇంక దీని నుంచి చెప్పుకోవాల్సింది ఇంకా అలా విషయమే లేదు దాంట్లో. చక్కగా అలాంటిది ఈ గంటంపావు కూడా ఈ రామనామంలో చాలా సులభమైన మాటలతో మనసుకు హత్తుకునే విధంగా మొదటి సప్తశ్లోకితోనే మా మనసు ఏంటంటే అలా రోమాలను ఎక్కపొడుచుకుంటూ ఆ స్వరంలో కానీ ఆ వాక్యాల ఏమంటారు రచనలో కానీ అక్కడే మొదలైంది చక్కగా. చాలా సంతోషం. ఇలాగే మీరు అవకాశం ఉన్నప్పుడు మమ్మల్ని ఇలాగే రామనామంలో మమ్మల్ని పునీతులు చేయాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ సభాముఖంగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ వేదనారాయణ అనుగ్రహం పరిపూర్ణంగా మీ ఇద్దరి మీద ఉండాలని కోరుకుంటూ మేమంతా కూడా ఈ రామనామంలో ముందు కూడా పునీతులు అవ్వాలని కోరుకుంటున్నామన్నమాట. అది చాలా సంతోషం. నమస్కారం అండి. శుభం. నమస్కారం.